अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इत्तला ये है कि सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीज़ा की इजराई के लिए ख़तई आखिरी तारीख होगी। सफ़र हज आसान और आरामदा बनाने के लिए तशरीफ़ लाएं अल आज़म टूर्स एंड ट्रैवल्स हैदराबाद। देश भर में 32 साल बेहतरीन खिदमात का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाज़ात से पाक और आज़मीन हज को आसानी फराहम करने पर यकीन रखता है। आपके लिए 4 पैकेजेस दिए गए हैं। अपनी सहूलत के हिसाब से आप अपनी नशिस्त को बुक करवा सकते हैं। वो वक्त कम है, इसीलिए जल्दी करें। हुकूमत हिंद की जानिब से मंजूर शुदा अल आज़म टूर्स एंड ट्रैवल्स, भरोसा, इत्तेमाद और एतबार का दूसरा नाम अल आज़म टूर्स एंड ट्रैवल्स नाम ही काफी है। విశాఖలో ప్రేమోన్మాది ఘాతకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు నవీన్ దాడి చేసిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. నిందితుడు స్కూటీపై ట్రాక్ ప్యాంట్, టీ-షర్ట్ వేసుకుని వచ్చాడు. మొదటి ఇంటి వెనుక వచ్చిన నవీన్ కొంత సమయానికి ముందు గేటు తీసి ఇంట్లోకి చొరబడ్డాడు. అతడు వెళ్లిన కొంత సమయానికే బాధితురాలు దీపిక రక్తపు మడుగుల్లో వీధిలోకి వచ్చి కుప్పకూలిపోయింది. దీపికను చూసిన స్థానికులు ఇంట్లోకి వెళ్లగా అప్పటికే ఆమె తల్లి మృతి చెందింది. రాజమండ్రిలో ఫార్మసీ అమ్మాయి విషయం మనం చూసాం. ఆ సంఘటన ఇంకా మరవక ముందే విశాఖపట్నంలో ఎందాకే ఒక ప్రేమోన్మాది తల్లి కూతుర్ల మీద దాడి చేయడం, అది అతి క్రూరంగా దాడి చేయడం, తల్లి చనిపోవడం, ఆ అమ్మాయి చావు బ్రతుకులతో పోరాడుతూ ఉండే పరిస్థితిలో ఉండడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత ఆందోళనకరంగా ఉందో ఈ వరుస సంఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. రోజుకి 70కి పైగా మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు, కేసులు నమోదవుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి వెంటనే పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు కోరుతూ ఉన్నారు బంధువులు ఉరిశిక్ష వేయాలని. అలాంటి కఠినమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అదే విశాఖపట్నంలో గతంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి పెదగంటి అడ్లో ఒక అమ్మాయి మీద దాడి చేసి పారిపోతే ఈ రోజు కూడా పట్టుకోని పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న జిల్లా విశాఖపట్నం. అలాంటి దగ్గరే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు. ఇలా రాజమండ్రి విషయమే తీసుకుంటే ఇందాకే తల్లిదండ్రులు వచ్చి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగనన్న ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి, ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాము, న్యాయ పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది.